స్తోత్రం తండ్రి. మధ్యాహ్న సమయం వరకు పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్య నివాసం చేసినందుకు మీ స్తోత్రమునైనా. మీ యొక్క దివ్య స్వరూపం ప్రభావ మేము అనుభవించుకున్నైనా ఏమైనా మనసారా ప్రభావ మేము అనుభవించుకు మీరు చేసిన మేలు మీ స్తోత్రం తండ్రి. నాయన మీ యొక్క ప్రెజెన్స్ మాతో ఉంచారయ్యా, నీకే స్తోత్రమయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. ఆయన వినబడినటువంటి వాక్యాన్ని ప్రభా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ కుమారుని మీరు నిలబెట్టుకుని ఆయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి తీసుకోవచ్చు కదా. మా యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి ఆయన ప్రతి ఒక్కసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నాయన ఇంకొక తరుణాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రం ఆయన. మీకే తీసుకుంటాం. బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఎవరి బిడ్డలనైనా యవనస్తుల ప్రభావిలోకుండా జీవిస్తుండగా నాయన దుష్టుడి ప్రభావాలు ఏమట పడకుండానైనా ఎల్లప్పుడూ నిరక్షణ కంచె వారి చుట్టూగా ఉంచమని బ్రతులాడుకుంటున్నాం. వారి జీవితంలో మీరు మేలు చేయమని బ్రతులాడుకుంటున్నాం. ఈ రక్షణ ఆధారం చేసుకుని ప్రభా రక్షణలో వారి కొనసాగుతూ సహాయం చేయండి. ఈ రోగం శ్వాసము కాదండి. ఈ రోగ భోగాల వైపు ఆకర్షింపబడకుండానైనా ఎల్లప్పుడూ శుద్ధి చేసుకొని తండ్రి ముందుకు సహాయం చేయండి. శుద్ధీకరణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ప్రభా. మీరే శుద్ధీకరించండి. నడినది మొదలుగానైనా కాలు వరకు ప్రభా ఈ శుద్ధీకరణ మాకు కావాలయ్యా. ఈ రక్త ప్రోక్షణ మాకు కావాలయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఎవరిని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే మమ్మల్ని శుద్ధి చేసి ఆకర్షిత రాజ్యంలో ప్రభా వారి మొదటిమైన ఎటువంటి సహవాసంలో మేము ఎదగాలో మాకు నేర్పించమని ప్రార్థించున్నాం. ప్రార్థన జీవితం మాకు దయచేయండి. వాక్యం మీద ఆధారపడే ప్రభుత్వం మాకు దయచేయండి. ఎల్లప్పుడు మా సమయాన్ని అయినా మేము మీ కొరకు హెచ్చించు ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుతూ అందరి కొరకు ప్రార్థన చేయటకు ఆయన ఇతర నిమిత్తం విజ్ఞాపన చేయటకు ఒక మంచి హృదయాన్ని మేము మాకు దయచేసి మంచి ఆడుకుంటున్నాను. యేసుకి స్తుతిస్తూ ఆయన బిడ్డలందరినీ మీరు దీవించారు. బిడ్డల ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు దీవించండి. చేతితో చాకి ఇచ్చినట్టుగా వారి రెట్టింపు ఆశీర్వచనం మీరు దయచేయండి. వారి గుప్పిని మీరు నింపండి అయ్యా. వారు ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ బాధాలతో ఉన్నారో ప్రభా, ఏ అవసరాలతో ఉన్నారో నాయన ప్రతి దాంట్లో నుంచి వారికి కావాల్సిన విడుదల మీరు దయచేయండి. మీ యొక్క కృపపాత్రలో వారు చేసుకోండి ఆయన. నీకే స్తుతిస్తూ ఆయన అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలతో మీరు రండి. మీరు స్వస్థపరచండి. చంటి బిడ్డలు మీరు కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించండి. ఈ పరిశుద్ధ రాజ్యం వరకు ఆయన మీ యొక్క రాకడ వరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ముందరికి ఉంచుకొని ఆయన ఉద్యోగంలో శుద్ధీకరణ దయచేసి నడిపించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోవాలి. త్వరగా అన్నయ్య నామంలో ఆడి వేడుకుంటున్నాను.